ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే అది ద్రవ్యముతో కొనేటువంటిది కాదు. ద్రవ్యముతో కొందామని ప్రయత్నించి జీవితకాలము అంధుడిగా మారిపోయినటువంటి రీతిని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ భక్తి వినయములతో ఉన్నవారు, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించినటువంటి మనం యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త పాఠ్యభాగంలో ఒక మాట తెలియజేశారు. మీరు ప్రేమించి ఉన్న ప్రకారం మేము వచ్చి నీ యొద్ద నివాసము చేద్దాము అనేటువంటి మాట. అంటే నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము ఏం చేయాలి? మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఎందరైతే అలాంటి ప్రేమను కనపరుస్తున్నారో ఆ ప్రేమ కలిగిన వారి చెంతకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. మరి వచ్చినటువంటి సమయంలో ఆ ఆత్మను పొందుకొనినటువంటి మనం ఏం చేయాలి అని అంటే సకల సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించాలి. అందుకే పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తూ పరిశుద్ధాత్మ దేవుడిని గణపరుస్తూ నేటి దినాన్ని మనం పాటలు పాడిన దాంట్లో మనం అతి పురాతనంగా పాడుకుంటూ ఉన్నాం, కానీ ఛాయలు మారిపోతున్నాయి. మొట్టమొదటి నుంచి మరి మాస్టర్ గారు చక్కటి అలవాటు చేశారు. స్త్రీలు పాడండి, పురుషులు పాడండి, యవనస్తులు పాడండి అని. అంటే గ్రూప్ సింగింగ్ చాలా ప్రాముఖ్యమైనది. అందరూ కలిసి పాడాలి, అందరూ ఒకేసారి ప్రారంభించాలి, ఒకేసారి ముగించాలి. అది గ్రూప్గా పాడుతున్నాము అని అంటే ఒకే స్వరంగా రావాలి. అది ఇక్కడ మనం పాడుకున్నటువంటి పాటలో ఏమంటాడనంటే సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నీచి ఆత్మా నడుపు సత్యములోనికి పూడే ఆత్మా నడుపు. ఇక్కడ ఈ పాటలో మనం చూసినప్పుడు కొర్నేలియస్ అనేటువంటి భక్తుడు రాసినటువంటి తరుణంలో ఏమంటాడనంటే నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి నడిపిస్తుందని ప్రభు వాగ్దానం చేశారు? సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంది. ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళడానికి లేదండి. పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తున్నటువంటి సమయంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మనము సకల మానవులకి శుభవార్తను ప్రకటించటానికి మీ ఆత్మతో నింపి పంపండి. మరి మనం ఏం చేస్తున్నాం? అనేక సంవత్సరాలుగా క్రీస్తుని గూర్చిన వార్త వింటున్నాం, క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం, క్రీస్తు నామంలో ప్రార్థించి అనేకమైన మేలులు అద్భుతాలు పొందుకుంటూ ఉన్నాము. కానీ ఆయన నామాన్ని ప్రకటించగలుగుతున్నామా? అమ్మా, ఆయన నామాన్ని ప్రకటించగలుగుతున్నామా అని అంటే ఇప్పుడు కృతజ్ఞత కూడికలే కరువైనవి. దావీదు భక్తుడు అంటాడు కదా, 105వ సంకీర్తన మొదటి వచన భాగంలో, 105వ సంకీర్తన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో
ఆయన కార్యములను తెలియచేయుడి అని అంటాడు. అంటే ప్రతి కుటుంబంలోనూ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అవి మన కంటికి కనిపించవు, హృదయానికి గోచరం కావు, చెవికి వినబడవు. కానీ తెలియకుండానే మనకు ఒక మేలు జరిగినప్పుడు ఆ మేలుని గురించి ఏం చేయాలి అని అంటున్నాడనంటే, కృతజ్ఞతాస్తుతులను తెలియచేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏ నామం? యేసు నామమును ప్రకటన చేయాలి. అంటే మన గృహము దగ్గర కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేసుకుని అనేకులను మన ఇంటికి ఆహ్వానించి దేవుడు మన ఎడల జరిగించినటువంటి కార్యాన్ని సాక్ష్య రూపంగా అక్కడ వివరించినటువంటి తరుణంలో అనేకులు మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఇలా సహాయం చేస్తాడా? నమ్మిక. మనము కూడా ప్రార్థన చేయాలి. మనము కూడా సంఘమును ఏకీభవించి సంఘమును ప్రార్థించమని కోరగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనేటువంటి ఆ నమ్మికతో, అంటే మనం సువార్త ప్రకటించండి అని అంటే వాడవాడలా వెళ్ళమనలేదండి. మన గృహమందు కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసి ఒక సాక్షిగా నువ్వు నిలబడి మాట్లాడటమే యేసుని గూర్చినటువంటి వార్త ప్రకటిస్తున్నాం. అయితే గడిచిన ఆదివారం, ఏ ఆదివారం అండి? గడిచిన ఆదివారం పేరేంటండి? ఆరోహణము తరువాతి ఆదివారం అని అంటాడు. అంటే మధ్యలో ఆరోహణం ఉంది కదండి. మరి ఆరోహణ క్రమాన్ని మనం ఎందుకు జరిగించలేదు అని అంటే, యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన తరువాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నారు అని అంటే, అమ్మా ఎన్ని దినాలు ఉన్నారండి? 40 దినములు ఈ భూమి మీదే ఉండి శిష్యులకి తన ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి రీతిని చూస్తున్నాం. ఎన్నిసార్లు ప్రత్యక్షతను అనుగ్రహించారు అని అంటే, గొల్లపల్లి నతానేలు గారు రాసినటువంటి కీర్తనల్లో 14వ చరణంలో ఆయన చెప్తా అంటాడు కదా, 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. మన 149లో 14వ చరణం చూడండి. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు, పరలోకమునకేగెను, తన వార్త ప్రకటించుమని పల్కెను, తన వార్త ప్రకటించుమని పల్కెను. ఆయన ఆరోహణమై వెళ్ళుచున్నటువంటి సమయంలో తన శిష్యులకి తెలియచేసినటువంటి సమాచారం ఏం చేయాలనంటే, తన వార్తను ప్రకటించమని పలికెను అనేటువంటి మాటను చూస్తుంది. యేసుక్రీస్తు వారు 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆయన ఏం చేశారు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచన భాగంలో, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగిపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి
తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అనేటువంటి మాటను చూసాం. అంటే 40 రోజులు ఆయన భూమి మీద సజీవుడిగా ఉండి ఏం బోధించారటండి? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఎవరికండి? ఎవరికి బోధించారు? 11 మంది శిష్యులకి ఆయన బోధించారు. అదేంటండి 3.5 సంవత్సరాలు కూడా ఆయన అదే కదా బోధ చేశారు. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగానున్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను అనేటువంటి మాట. అంటే సువార్త ప్రారంభమే. సువార్తను ప్రారంభించినది మొదటే దేనిని గూర్చి ఆయన ప్రకటన చేశాడు అని అంటే దేవుని రాజ్యమును గూర్చియు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు అనుభవంలోనికి వచ్చి దేవుని రాజ్య సువార్తను నమ్మి దాంట్లో ప్రవేశించండి అని ఆయన ప్రకటించారు. 3.5 సంవత్సరాల కాలమైన సువార్తను ప్రకటించిన ప్రతి క్షణం కూడా శిష్యులు ఆయన వెంట ఉన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాల్లో కన్నులారా చూచిన వారు. యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఆయా పట్టణాలకు పంపించినప్పుడు వారు కూడా యేసు నామములో ప్రార్థన చేసి అనేక మంది స్వస్థతను కలుగ చేసినటువంటి విధము కలిగినటువంటి వారు. మరి మరలా వారికి దేవుని రాజ్య సువార్తను గూర్చి బోధించవలసిన ఆవశ్యకత ఏమిటి? ప్రతిసారి ఆయన బోధించాడు. బోధించిన సమయంలో వారు గ్రహించలేకపోయిరి. ఆయన తెలియచేసిన దాంట్లో ఏ ఒక్కటి వారికి తెలియకపోయిన ఇలాగున్న కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో అందులో అందరూ నమ్మరా? తోమా మాత్రం ఏమన్నాడంటే ఆయన అలా చనిపోయి అలా బ్రతికొస్తాడు, నేను ఆయన గాయములో వేలి పెట్టి చూస్తే కానీ నమ్మను. అంటే అపనమ్మకముతో ఉన్నారు శిష్యులు. ఇప్పుడు వారిని నమ్మకాన్ని దృఢపరుస్తూ వారు ప్రత్యక్షమైనప్పుడు తోమా నా గాయములో వేలు పెట్టి చూడమని అనగానే పశ్చాత్తాపముతో కన్నీరు కాచెను అనేటువంటి మాట. అంటే బైబిల్లో మాట రాయబడలేదు, కానీ వ్యాఖ్యాతలు వర్ణిస్తున్నటువంటి సమయంలో మనం కూడా అలాంటి సందర్భంలో మాట్లాడి నిజంగా ఆయనే మన మధ్య ఉంటే మనం ఏమంటాం? ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించమని కన్నీరు కారుస్తాం. యేసుక్రీస్తు వారు మేడగదిలో ఉన్నప్పుడు ఆ మేడగదిని అతిథిగా ఇచ్చినటువంటి అతిథి ఏం చేయాలనంటే, ఆ గృహ యజమానుడు ఏం చేయాలనంటే తన ఇంట పని చేసేటువంటి దాసులను పిలిపించి అతిథుల కాళ్ళు కడిగించాలి. గృహం ఇచ్చాడు, సామగ్రి ఇచ్చాడు, గొప్ప మేడగది ఇచ్చాడు, కానీ తన దాసులను పిలిపించి అతిథులుగా వచ్చిన వారి పాదాలు కడగలి. కానీ శిష్యులు ఎవరైనా ఆ కార్యాన్ని చేస్తారేమో అని చూసినప్పుడు శిష్యులు ఎవరు ఆ కార్యాన్ని చేయలేరు. కానీ వారిలో ఏముంది? తమలో ఎవరు గొప్పవారు అనేటువంటి ఆ వైరమ్యంతో ఒకరికొకరు కలహమాడుతున్నటువంటి స్థితిని చూచాం. అందుకే యేసుక్రీస్తు వారు లేచి తన యొక్క పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి నడుమునకు తువాలు కట్టుకుని ఆ పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నటువంటి సమయంలో వారి కన్నులు తెరవబడి ఆ గదిలో కన్నీరు కాచిరి అనేటువంటి సంఘటన మనం చూస్తాం. మరి ఆ గదిలో అనేకమైన సంగతులను వారికి బోధించారు. నేను బోధకుడునని ప్రభువునని మీరు చెప్తా ఉన్నారు కదా, మరి మీ బోధకుడు మీ ప్రభువు మీ పాదములకు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినటువంటి ఆజ్ఞ చేశారు.
కొన్ని ఆజ్ఞలను జారీ చేసి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను మాటను తెలియచేయగానే శిష్యుల యొక్క హృదయాల్లో దుఃఖకరమైనటువంటి రీతిని అక్కడ ప్రభు చూచి అక్కడ ఏమంటాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎక్కడికి వెళ్తున్నాను అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అక్కడ మీరుండు స్థలములో నేనుండు స్థలంలో మీరును ఉండలాగున స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎప్పుడైతే శిష్యుల్ని విడిచి వెళుతున్నాను అనేటువంటి మాటని ప్రభువారు తెలియపరిచారో వెంటనే వీరు దిగాలు పడినటువంటి రీతిని చూస్తారు. ఎందుకంటే ఇంతవరకు యేసుక్రీస్తు వారు ఉన్నంతవరకు ఈ శిష్యుల జోలికి ఏ ఒక్కరూ రాలేదు. వీరికి భయం అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితులు చూచాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఎలా బ్రతకాలి? ఎవరిని చూచుకుని మేము బ్రతకాలి? మాకు ఆధారం ఎవరు అని అంటే, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. అతడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. పాపమును గూర్చి ఒప్పింప చేసి ఆయన మిమ్మల్ని అన్ని విధాల కాపుదలలో ఉంచి భద్రపరుస్తారు అనేటువంటి వాగ్దానం. మరి ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి. ఏం చేయాలండి? ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలి. మరి 40 దినాలు పూర్తయినటువంటి తరుణంలో యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళుచున్నటువంటి సమయంలో తన శిష్యులతో తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఆయన ఆరోహణం చెందారు? లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనంలో, ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణము అయ్యాను. అంటే ఇక్కడ ఈ ఆరోహణ తరువాతి ఆదివారం అని అన్నప్పుడు దీన్ని ఏమంటారంటే క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగ అని అంటారు. క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. ఎక్కడికి ఆరోహణం అయ్యారు అని అంటే పరలోకమునకు ఆరోహణమాయను అని అంటున్నారు. మరి పరలోకానికి వెళ్తే ఏం జరిగిందండి? మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో, మార్కు సువార్త ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయని. గమనించండి, లూకా సువార్తికుడు మార్కు సువార్తికుడు తప్ప ఈ ఆరోహణను గురించి మరి ఏ సువార్తికులు రాయలేదు. అక్కడ పరలోకమునకు చేర్చుకొనబడినని లూకా సువార్తికుడు చెప్తా ఉంటే, మార్కు సువార్తికుడు ఆయన పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను అనేటువంటి మాట. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమిని విడిచి పరలోకమునకు వెళ్ళి దేవుని ఆ కుడిపార్శ్వమును ఎప్పుడైతే కూర్చున్నారో పరలోకములో గొప్ప సంతోషము, దూతలు, కెరూబులు, శరాపులు అన్నీ కలిసి గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం
ప్రభు వందనం. పరలోకంలో దూతలు స్వాగతం పలికాయి. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీద జన్మించినప్పుడు దూతల సమూహం అంతా కూడా పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ప్రతిగానాలు చేశాయి. ఇప్పుడు మరలా పరలోకాన్ని భూమిని విడిచి పరలోకమునకు చేరి ఆ తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైనప్పుడు పరలోకంలో గొప్ప సంతోషము. అందుకే క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగ అనేటువంటిది మనం చూస్తున్నాం. మరి ఆయన ఆరోహణమై వెళ్ళినటువంటి రీతిని చూస్తున్నాం. లూకాసువార్తికుడు రాసినటువంటి ఈ లూకాసువార్త అపోస్తల కార్యాలు విడివిడిగా చదవకూడదు. లూకాసువార్త కంటిన్యూమే అపోస్తల కార్యాలు, రెండింటినీ రాసింది లూకా గారే. ఇక్కడ సువార్తలో ఆయన ఆరోహణం అవ్వడం వరకు రాస్తూ ఉంటే అపోస్తల కార్యములో ఆయన ఏ విధముగా ఆరోహణమయ్యేను అనేటువంటిది ప్రారంభించుకుంటూ వస్తున్నటువంటి రీతిని చూస్తాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను అనేటమాట. మేఘంబు పైనెక్కి మేలుగా ప్రభు క్రీస్తు యాకాశంబున కేగెను. ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి ఏక దీక్షను యేసు రాకకు నెదురు జూడుట టంచు ప్రభువు. మేఘంబు పైనెక్కి మేలుగా ప్రభు క్రీస్తు నాకాశంబున కేగెను. ఎవడు పాడలేదండి? గడిచిన ఆదివారం పాడుకోవాల్సినటువంటి పాట ఇది. ఆయన మేఘారూరుడై వెళ్ళుచున్నటువంటి సమయంలో శిష్యులపై చేతులుంచి ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో ఆయన వారిలో నుంచి ప్రత్యేకించబడినటువంటి తరువాత వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను అని అంటాం. అంటే ఏ మేఘము? ఏ మేఘం అండి? పేరుందా? నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వచనములో మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములను మెరుపులను సాంద్రమేఘమును బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. గమనించండి, ఇక్కడ సీనాయి పర్వతం మీదకి ఇశ్రాయిల్ను దర్శించటానికి దిగి వచ్చినప్పుడు ఏ మేఘం మీద దిగి వచ్చాడండి? సాంద్రమేఘము. సాంద్రము అని అంటే మందమైనది, గట్టిదనముతో కూడుకున్నది. ఇప్పుడు మన మేఘాలు చూస్తాం, ఆ మేఘాలని దాటుకుని విమానాలు పైకి వెళ్ళిపోతాయి. అవే గట్టిగా ఉన్నాయనుకోండి, విమానాలు నేల కూలిపోతాయి. అంటే దేవుణ్ణి కొనిపోయినటువంటి మేఘం ఎలాంటిది అని అంటే సాంద్ర మేఘము, దృఢమైనది, మందముతో కూడినది, గట్టిది అనేటువంటి భావాన్ని ఇస్తున్నారు. అలనాడు సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నటువంటి తరుణంలో సాంద్ర మేఘం మీద దిగి వచ్చినటువంటి ప్రభువు ఇప్పుడు ఒలీవల కొండ నుండి ఆరోహణమైనటువంటి సమయంలో అదే సాంద్ర మేఘము మీద ఆయన కొనిపోబడెను అనేటువంటి మాటను చూస్తాం. మరి సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నటువంటి తరుణంలో ఎలాగైతే ఉరుములు మెరుపులు ఆ బోరధ్వని మోగించబడి ఉందో, ఇప్పుడు
పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వస్తున్నటువంటి సమయంలో అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అనేటువంటి మాట. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియాలి. యెరూషలేములో గొప్ప పండుగని యూదులందరూ కూడా ఆచరిస్తున్నారు. ఇది పస్కా పండుగ జరిగిన 50 దినముల తర్వాత జరగాలి. దీనినే వారముల పండుగ, లేకుంటే కోత మహోత్సవము అని చెప్పి కూడా పిలుస్తారు. మొదటి పంటను తీసుకుని వచ్చి ఆయన్ని ఆరాధించాలి. పస్కా పండుగ జరిగిన 7 వారాల తర్వాత 50వ దినం అనగా 7వ విశ్రాంతి దినం మరుసటి దినం ఆదివారమున అనేటువంటిది లెక్క కట్టి అక్కడ వారముల పండుగని ఆచరిస్తారు. ఆ వారముల పండుగని గ్రీకు భాషలో ఏమంటాడనంటే పెంతెకొస్తు అనేటువంటి పదాన్ని సూచిస్తున్నాడు. పెంతెకొస్తు అని అనగా 50వ దినము. అంటే మనకి డినామినేషన్స్ ఉన్నాయి. లూథరన్ మిషనరీ, బాప్టిస్ట్ మిషనరీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మిషనరీ, సిఎస్ఐ మిషనరీ, ఇలాగున డినామినేషన్లు ఉన్నాయి. అందులోనే ఒక డినామినేషన్ పెంతెకొస్తు. వారి యొక్క వాదనని మనం చాలా సందర్భాల్లో వింటాం. మా దగ్గరే పరిశుద్ధాత్మ ఉంటుంది. కానీ ఎందరైతే ఆయనను విశ్వసించి ఆయన ఆజ్ఞాపించిన రీతిగా ఒకరినొకరు ప్రేమించగలుగుతున్నారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తావు. ఇప్పుడు యెరూషలేములో ఆ ఇంటిలోనికి అనేటువంటి మాటని చూస్తామంటే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అనేటువంటి మాట. ఏ ఇల్లు అండి? వారు కూర్చుని అన్న ఇల్లంతయు నిండెను అనేటువంటి మాటను చూస్తాం. అయితే మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే, అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినం నడువదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఏ మేడగదిలోనికండి? యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు కడిగినటువంటి మేడగదిలోనికి. ఆ మేడగదిలోనికి వెళ్ళి వారు యేసుక్రీస్తు వారు తెలియచేసిన ప్రకారం, నా వలన వినిన వాగ్దానము పొందినంత వరకు మీరు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దని ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపించినటువంటి సమయంలో ఆయన శిష్యులందరూ కూడా ఆ మేడగదిలోనికి చేరి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ 14వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. ఇక్కడ కొందరు స్త్రీలను అని అంటారు. ఎవరి కొందరు స్త్రీలు? యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని కన్నులారా చూచినటువంటి స్త్రీలు, గలిలయ ప్రాంతము నుండి యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి స్త్రీలు, యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం కానీ సమాధి చేయడం కానీ మరలా 3వ దినాన్ని ఆ సమాధి యొద్దకు వెళ్ళినటువంటి స్త్రీలు. వీరందరూ ఎక్కడున్నారనంటే యెరూషలేము మేడగదిలో ఉన్నారు. వారితో పాటు తల్లి అయిన మరియయు, మరి యేసు సోదరులు సోదరీమణులు అని చెప్పబడినటువంటి వారు కూడా ఇప్పుడు మేడగదిలో చేరి ఎడతెగక ప్రార్థన చేయించుండేది. కానీ ఇప్పుడు మేడగదిలో ఇంచుమించు ఎంతమంది ఉన్నారనంటే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనేనో అనేటువంటి మాటను చూస్తున్నాం.
అంటే మేడగదిలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారనంటే 121 మంది సహోదరులు ఉన్నారు. అంత విశాలమైనటువంటి మేడగది. అదే యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ మేడగది సుమారుగా ఇంత ఉంటుంది అనేటువంటిది 121 మంది పట్టగలిగినంత సామర్థ్యం ఆ గదికి ఉందనంటే ఇంచుమించు అదొక మందిరమే. దానిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి ప్రార్థనలు చేస్తూ ఉండగా ఆ ఇంటి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినటువంటి సమయంలో అది ఎలా ఉందనంటే కాంతివంతమైనటువంటిది. తెల్లవారుతూ ఉండగానే విపరీతమైనటువంటి కాంతి ఆ ఇంటి మీదకి దిగి రాగానే, అందుకే పెంతుకోస్తు పండుగ ధవళ ఆదివారము అని అంటాడంటే తెలుపు, ధవళము అని అనగానే తెలుపు. తెల్లని కాంతి వచ్చి ఆ ఇంటిని నింపెను అనేటువంటి మాటను చూస్తున్నాం. ఆ తెల్లని కాంతి వారి మధ్య ఎలా ఉందనంటే అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కడి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మేడగదిలో ఉన్నటువంటి శిష్యులందరూ, మేడగదిలో ఎంతమంది శిష్యులు ఉన్నారండి? అంటే ఇస్కరియోతు యూదా చనిపోయాడు కదండి. ఎంతమంది ఉంటారు అంటే 11 మంది ఉంటే ఇస్కరియోతు యూదా స్థానానికి చీట్లు వేసి 12వ శిష్యుని కూడా ఎన్నుకుని 12 మంది శిష్యులు ప్లస్ స్త్రీలు, తల్లి అయిన మరియ వారి సహోదరులు, 12వ శిష్యుడు కూడా ఇక్కడ ఎన్నిక చేయబడి అతడు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే వీరందరూ కూడా వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాషలు మాట్లాడుచూ ఉన్నారు. ఎన్ని భాషలు మాట్లాడుతున్నారండి అక్కడ? మనం అక్కడ 15 దేశాల పేర్లు చదివాం. 15 దేశాల నుంచి వచ్చిన వారు ఈ యూదులందరూ కూడా ఇప్పుడు యెరూషలేము నివాసంలో, యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఆ ప్రాంతపు భాషలు వారు వాడిక కలిగి ఉన్నటువంటి సమయంలో వారందరూ వచ్చి యెరూషలేములో ఉన్నప్పుడు అక్కడ ఆ భాషలతో వారికి అర్థమయ్యేటువంటి రీతిగా వాక్శక్తి కొలది మాట్లాడుతూ ఉంటే, మొట్టమొదటి భాషలు ఎక్కడి నుంచి వచ్చాయండి? బాబేలు గోపురం దగ్గర దేవుడు వారి భాషలను తారుమారు చేశాను. అప్పటి వరకు ఒకే భాష, ఒకే మాట, కానీ ఒకరి మాట ఒకరికి అర్థం కాకున్నట్లు బాబేలు గోపురం దగ్గర ఆ తారుమారు చేసిన భాషలన్నీ కూడా ఇప్పుడు ఆ యెరూషలేము ఆ మేడగది దగ్గర అన్ని రకాల భాషలు వారు మాట్లాడుతూ ఉంటే వీరు గలిలయలు కారా? చదవండి మాట. మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? దానిపైన 7వ వచనం చివరిలో అంటాడు, వీరందరూ గలిలయలు కారా? గలిలయ ప్రాంతం నుంచి వచ్చిన వారే కదా శిష్యులందరూ. మరి గలిలయ ప్రాంతపు భాష మాట్లాడకుండా వీరు ఆయా దేశపు లెక్క భాషలు ఎలా మాట్లాడుచున్నారు? పార్తీల భాష మాట్లాడుచున్నారు. అంటే అరమేయిక్ భాషలు, లాటిన్ భాషలు, ఆయా భాషలన్నీ కూడా వీరు మాట్లాడుచున్నటువంటి సమయంలో వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట మనం వినుచున్నామని చెప్పుకునేది. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వీరి మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్ముడు వచ్చి రావడమే తన కార్యాన్ని ప్రారంభించాడు. ఆలస్యం లేదండి. మీరు శక్తి పొందెదరు అనేటువంటి మాట. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చి వారి మీదకి వ్రాళ్ళగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకోగానే ఆయా దేశాల నుంచి వచ్చిన వారి వారి భాషల్లో వారికి అర్థమయ్యేటువంటి రీతిలుగా దేవుని వాక్యాన్ని చేస్తున్నటువంటి సమయంలో విస్మయమొందిరి, కలవరపడిరి అనేటువంటి మాట. ఎందుకంటే బలమైనటువంటి గాలి వీస్తూ ఉంది, గొప్ప ధ్వని వచ్చింది. ఆ ధ్వని వెంబడి అగ్ని వస్తూ ఉంది. ఆ అగ్ని నాలుకలు విభాగింపబడి
ప్రతి ఒక్కరి మీద వాళ్ళగా అందరూ కూడా ఆత్మను పొందుకొని ఉన్నారు. పొందుకున్న వెంటనే వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని వివరిస్తున్నటువంటి రీతిని చూస్తున్నాం. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నామని చెప్పుకొనేది అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. అంటే ఇక్కడ వీరు ఎవరిని గూర్చి ప్రకటిస్తున్నారు? నజరేయుడైన యేసు క్రీస్తుని గూర్చి ప్రకటిస్తూ ఉన్నారు. వారు యేసు క్రీస్తు వారిని ఏ విధంగా శ్రమపరిచి చంపి ఉన్నారో, దేవుడు ఎలాగూ ఆయన్ని సజీవులుగా నిలబెట్టి ఉన్నాడో, ఆయన ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మను ఏ విధంగా ఇక్కడ పంపించాడో, మరలా ఆయన ఎలా రానై ఉన్నాడు ప్రకటిస్తున్నటువంటి రీతిని చూస్తున్నప్పుడు అందరూ కూడా ఇది ఏమగునో, యూదులందరి మీదకి ఆయన కోపము దిగిరాబోతుందా ఏమిటి? ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మనం ఎలా సంహరించాం? వెంటనే రెండవ తెగ వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారనంటే వారి భయాన్ని పోగొట్టడానికి వీరందరూ క్రొత్త మద్యమును సేవించి ఉన్నారు. కొందరు అంగీకరిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు. ఒకానొక సమయంలో పాత నిబంధన కాలంలో పస్కా పండుగ జరిగినప్పుడు ఇశ్రాయేలుకి ఏం కలిగిందండి? విడుదల కలిగింది. విడుదల కలిగిన 50 సంవత్సరాలకి సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారు మరణించుట ద్వారా సర్వమానవాళికి రక్షణ కలిగితే 50 దినాలకి పరిశుద్ధాత్మ దిగి వచ్చుట ద్వారా ఇక్కడ ధర్మశాస్త్ర స్థానాన్ని పరిశుద్ధాత్మ ఆక్రమించింది. కనుక పరిశుద్ధాత్ముడు వచ్చిన వెంటనే ఏం ప్రారంభమైందనంటే సంఘము ఆవిర్భవించింది. ఓ వ్యాఖ్యాత అంటాడు, ధర్మశాస్త్రము ఇశ్రాయేలులకు అనుగ్రహించబడినప్పుడు వారు క్రొత్తగా జన్మించారు, వారికి అది పుట్టినరోజు అని అంటాడు. కానీ క్రైస్తవులకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఆదిమ క్రైస్తవ సంఘము ఆవిర్భవించినటువంటి దినం. ఈ ఒక్క దినమందు పేతురు నిలబడి ఆ పరిశుద్ధాత్మ శక్తితో వాక్యాన్ని ప్రకటించినటువంటి సమయంలో ఎంతమంది రక్షణ పొందారండి? 3000 మంది రక్షణ పొందారు. అదే పెంతెకోస్తు పండుగలో దేవునికి విరుద్ధమైన కార్యం చేసి 3000 మంది అక్కడ సంహరించబడితే ఇశ్రాయేలీలు, ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆయన్ని అంగీకరించడానికి వాక్యక్తిని ఉపదేశిస్తున్నటువంటి సమయంలో 3000 మంది రక్షణలోనికి రావడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ఉన్నాడు. మరి అనేక దినాలుగా వాక్యం విని యేసుక్రీస్తు మా దేవుడు, యేసుక్రీస్తు మా రక్షకుడు అని చెప్తున్నాం, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నామా? ఆలోచించండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పక పాటించాలి. పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తెలియదండి అని అనకండి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా మనం దేవాలయంలోనికి రాలేము. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే వాక్యాన్ని చదవగలుగుతున్నాం, పాటలు పాడగలుగుతున్నాం, ఆయన నామాన్ని ఆరాధించగలుగుతున్నాం, ఆయన సన్నిధిని ఎలా ప్రార్థించాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనతో చేయిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మన ఎడల స్థిరముగా నిలిచి ఉండాలి అని అంటే వాక్యాన్ని గైకొనాలి. ఇప్పుడు క్రీస్తు మోక్షారోహణ పండుగను జరిపాం. పెంతెకోస్తు పండుగ ధవళాదివారాన్ని జరుపుకుంటున్నాం. రేపటి ఆదివారం పరిశుద్ధ త్రిత్వ పండుగని ఆచరిస్తూ ఉన్నాం. పండుగలు ఆచరిస్తే కాదండి, సంవత్సరం వెంబడి సంవత్సరం పండుగలు ఎలా వస్తున్నాయో సంవత్సరం వెంబడి సంవత్సరం కూడా మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ దినదినము నూతన పరచబడాలి అనేటువంటిది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం అనేకులకి
సాక్షులుగా. ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ వచ్చి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తారు. మీరు మొదటి నుండి నా యుద్ధ ఉండిన వారు కనుక మీరును సాక్ష్యం ఇత్తురు అని అంటాడు. మరి మనం మొదటి నుండి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు గనుక మనమును సాక్షులమే. ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నాం? ఇంతవరకు ప్రభువును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చాను అన్నవారు ఎంతమంది ఉన్నాం అమ్మా? అంటే మనం ఇంతవరకు ఎవరికి చెప్పలేదా? ఒకవేళ ఇంతవరకు చేయకపోతే ఇక నుంచి మన వంతు మనం ప్రారంభించాలి. మా దేవుడు మా ఎడల గొప్ప కార్యం చేసి ఉన్నాడు. మేము నమ్ముకున్న దేవుడు ఎన్నడూ విడువడు, ఎనబాయడు. ఆయన మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి ఆదరణకర్తను పరిశుద్ధాత్మని మాకు తోడుగా ఉంచి ఉన్నాడు అనేటువంటి సాక్షులుగా. అంటే పాస్టర్ గారిలో, సిఆర్ గారిలో కాదండి. ఈరోజు సిఆర్ గారు మన మధ్యలో ఏరంటే ఆయన మన ప్యారిస్లోని కోపేళ్ళ చిన్నపేటలో సువార్తను అందించడానికి వెళ్ళారు. అక్కడ సిఆర్ గారు వాళ్ళ తమ్ముడు గారికి బాగోలేదని చెన్నై వెళ్తే మన సిఆర్ గారిని అక్కడికి పంపించి ఇక్కడికి రావటం. కనుక మనం ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ప్రతి కుటుంబము కూడా ఆయనకి సాక్షులుగా ఉండాలి. అందుకే యెహోషువ భక్తుడు అంటాడు కదా, నేనును నా ఇంటి వారు యెహోవానే. అక్కడ దానికి ముందు మాట నీతి సూర్యుడైన యెహోవాను సేవించేది. మరి మన కొరకు ఉదయించిన నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తుని సేవించడమే కాదు కానీ ప్రచురించాలి, ఆయనకి సాక్షులుగా నిలవాలి అనేటువంటి మాట. అందుకే శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు. ఏం ప్రకటించాలని అంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటినే కొత్త సంగతులు ఏం చెప్పమనలేదు. నేను మీకు ఏ సంగతులు అయితే చెప్పానో వాటినే మీరు బోధించండి. నేను మీకు బోధించిన ఆ బోధనంతటిని కూడా ఆదరణకర్త మీకు అనునిత్యము జ్ఞాపకం చేస్తానే ఉంటాడు. అందుకే మన వాక్యం చదవడానికి ముందు ఈ రోజున విరివిగా వాక్యం వినబడుతుంది. మనకి టీవీలో 24 hours మనం వినగలగాలి, కానీ 24 గంటలు వాక్యం మనకు అందుతుంది. కానీ వింటున్నామా? వినలేము. ఎందరూ అద్భుత సాక్ష్యాలు ఇస్తున్నారు, వినగలుగుతున్నామా? వినలేము. ఒకవేళ ఇంట్లోనే ఆరాధించుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మీరు ఇంట్లో ఆరాధించడానికి తలుపులు వేసుకుని ఆరాధనలో కూర్చుంటారు. ఈలోపు ఎవరో వచ్చి తలుపు కొడతారు. ఆ ప్రార్థన మానేసి వచ్చి తలుపులు తీస్తారు. అందుకే సమాజముగా కూడుకుని ఆరాధించడానికి మందిరాలు ఉన్నాయి. మరి ఈ మందిరాల్లో ఆరాధించటానికి ఈ వేసవి సెలవులు గతించిపోతుంది. రేపు 12వ తారీఖు నుంచి మళ్ళీ మనకి స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా ప్రారంభమవుతున్నటువంటి సమయంలో మన పిల్లల్ని దేంట్లో చేర్పించాలి, వారికి విద్యాబుద్ధులు ఎలా నేర్పాలి, వారికి సమయానికి అన్నీ కూడా సిద్ధపరచాలనేటువంటి తాపత్రయం మనకి ఎలా ఉందో, మన ప్రభువు రాకడ కొరకు కూడా అలాంటి తాపత్రయమే. నా ప్రభువు నన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. యేసన్న గారు సోదరి మిరియమ్మ గారు పాడతారు కదా, ఆమె మరణానికి ముందు ఒక పాట రాసి పాడుతుంది. ఏమంటదంటే, నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే, నా రాజు నా యేసుతో 1000 ఏండ్లు జీవింతును. నిజంగా ఆ పాటలోని భావాన్ని మనం గమనించాలి. పాట ఛాయ్ ఉంది కదా అని ఆ ఛాయ్ ప్రకారం వెళ్ళిపోకూడదు. ఆ ఛాయ్లోని ఇప్పుడు చూచుచున్నాము నీ వైపు స్పీడ్గా పాడొచ్చు, స్లోగా పాడొచ్చు. కానీ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి పాటని మీరు స్పీడ్గా పాడకూడదు. అదే మధ్యలో ఆపడం ఇష్టం లేక నేనే ఆగిపోయి మీరు పాడతామంటే చూస్తామని. ఆ పాట మనం పాడేది బయట వింటున్నటువంటి వారు అనేకులు ఉంటారు. ఎవరు వింటలేదని అనుకోకండి. అది వినగలిగే వారికి దాని భావం అర్థం కావాలి. ప్రతి ఒక్క పాటలో మనం లీనం కావాలి. హైందవ ధర్మశాస్త్రాలు ఏమంటారంటే పరకాయ ప్రవేశం చేయాలి అని అంటారు. మనం పాడుతున్నాము అని అంటే ఆ పాట మనమే రాసాం, మనమే పాడుతున్నాం, ఇది ప్రభుని గణపరచడానికి అనేటువంటి రీతిగా దాన్ని పాడగలగాలి. అందుకే
ఆ తూలేరు కొర్నేలిస్ గారు కూడా అంటాడు కదా, ఆత్మ నడుపు సత్యములోనికి పూడే, ఆత్మ నడుపు. ఆత్మచేత నడిపింపబడుతున్నప్పటికీ కూడా అపవాది ఏదో ఒక సందర్భంలో మన త్రోవ తప్పేటట్టు చేస్తాడు. ఆ త్రోవ తప్పిపోయావని అక్కడ ప్రభు విడిచిపెడతాడంటే విడిచిపెట్టాడు, కానీ దాన్ని మరలా నీకు ఏ స్థితిలో పడిపోయావో దాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పురుషోత్తమ చౌదరి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎన్నో పాటలు రచించారు. విజయనగరం శ్రీకాకుళం నుంచి ఆయన కాలినడకన పాదయాత్రగా ప్రారంభించుకొని విజయవాడ పరిసర ప్రాంతాల వరకు కాలినడకన వెళ్ళి ఎన్నో సంఘాలు స్థాపించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు. కానీ ఒకనొక సమయంలో ఆయన తప్పిపోయాను. పరిశుద్ధాత్ముడు మరలా ఆయన ఏ స్థితిలోంచి పడిపోయాడో జ్ఞాపకం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాడనంటే ఆ శ్రీకాకుళంలో ఆ సముద్ర తీరాన్ని ఇసుక తిన్నెల మీదకి వెళ్ళిపోయి రాత్రి వేళ ఆ ఇసుక తిన్నెల మీద కూర్చుని, ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఏక నీదికే వరు చెప్పుమా. అంటే సమస్తము చూచుచున్న దేవుని సముఖంలోంచి నీవెలా పడిపోయావు. అక్కడ అంటాడు కదా, సకలము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగేడి పని ఏది, ఇక చెవి గుసగుసలను దిక్కులా ప్రకటము చేసేడి ప్రభువు నాడని, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికే వరు చెప్పుమా. కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా పాడుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి పాటలు పాడుతూ ఉంటే, అయ్యో నేను తెలియక పాపం చేశానేమో, ఈరోజు ఉదయం లేచింది మొదలుకొని ఇప్పటి వరకు నేను దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నానేమో, నా దేవుడికి సమస్తము తెలుసు. ఆయన చూచిన దేవుడు గనక ఆయన సన్నిధిని క్షమాపణలు వేడుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీవెలా ప్రార్థించాలో నీకు నేర్పుతున్నాడు. విస్తారమైనటువంటి ప్రార్థన మనకు అవసరం లేదు. విస్తారమైన ప్రార్థనలో దోషముండక మానదు. దేవాలయంలో ప్రార్థన చేయమన్నప్పుడు, సమాజంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రార్థించాలంటే క్లుప్తంగా. అప్పుడు మన వెనక మరొకరు చేస్తారు. మనం 10 నిమిషాలు చేస్తే ఈవిడ 10 నిమిషాలు చేసింది కదా, మనం 15 నిమిషాలు చేయాలి. పోటీతత్వం కాదండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన మన హృదయంలో ఏ మాటలైతే ఉంచాడో వాటినే. వాక్య సందేశం కొరకు ప్రార్థించండి అంటే వాక్య సందేశం కొరకే, పాస్టర్ గారి కుటుంబం, సిఆర్ గారి కుటుంబం, వాళ్ళ కుటుంబాలు, వీళ్ళ కుటుంబాలు కాదు. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మ చేత నువ్వు మాట్లాడుతూ ఉండగా మేము వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయ ప్రభువాన్ని ప్రార్థించాలి. ఇది మానేస్తాం, ఏదో ప్రార్థన చేస్తాం. ఈ రోజున నీవు నేను మనమందరం కలిసి ఇలాగూ సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా ఉన్నాము అంటే అది దేవుని కృపయే. గడిచిన 2-3 సంవత్సరాలు కరోనాతో బాధపడ్డాం. మరలా నెమ్మదిగా కేసులు ప్రారంభమయ్యాయి, విజృంభిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ 566 మంది చనిపోయారు. కనుక మరలా మన పరిస్థితి ఎలా ఉందనంటే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరలా మాస్కులు ధరించాలి, గుంపులుగా కూర్చోవడం చేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా నిలబెట్టి మనల్ని ఆశీర్వదించి వచ్చినప్పుడు నువ్వు దేవునికి ఇష్టుడిగా, ఇష్టురాలిగా జీవిస్తూ ఉన్నావా లేదా? పండుగ వెంబడి పండుగ ఆచరిస్తున్నామంటే సరిపోదు, మీటింగ్స్ పెడుతున్నామంటే సరిపోదు, ఆ ఉపవాస కూడికలు పెడుతున్నామనంటే సరిపోదు. కానీ వాటికి తగినట్లుగా మన జీవితం ఉందా లేదా పరిశీలన చేసుకుని అలాగ జీవిద్దాం. అలా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక.
ఆమేన్. సమస్త జ్ఞానానికి ఇచ్చినటువంటి దేవుని సమాధానం ప్రభా యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకున్న తలంపులకున్న కావలి ఉండను గాక. ఆమేన్.